హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత చాలామంది విశ్లేషకులు, మేధావులు కూటమి ప్రభుత్వంలో విభేదాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి చెబుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైన సర్దుకున్నప్పటికీ లోకల్లో కింది స్థాయి కార్యకర్తలలో మాత్రం సర్దుబాటు జరగలేదని, ఖచ్చితంగా వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే సంగతి ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇది తీవ్ర స్థాయికి చేరింది. ఇది ఇప్పుడు బయటికి రావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక తీవ్రమైనటువంటి చర్చ, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు సోషల్ మీడియాలో. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దూషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదనను మహాసేన రాజేష్ ముందుకు తీసుకురావడంతో దీని మీద ఒక తీవ్రమైన చర్చ జరిగింది. ఆ తర్వాత రాయలసీమలో రామసుబ్బారెడ్డి గారు కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాల్సిందని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని బయట పెట్టడంతో ఒక చర్చకైతే ప్రజలలో వచ్చింది. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది కూడా నారా లోకేష్ గారి వల్లనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ విజయం సాధించి అధికారం చేపట్టింది కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాల్సిందే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండటంతో ఇప్పుడు జనసేన ఒక డిఫెన్స్లో పడిందని చెప్పాలి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణంరాజు గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. ఎందుకనంటే నారా లోకేష్ గారికి తగినటువంటి ప్రాధాన్యం దక్కడం లేదు ప్రభుత్వంలో, పార్టీలో. అందువలన ఖచ్చితంగా ఆయనని ఉప ముఖ్యమంత్రి చేయాల్సిందని చెప్పేసి పట్టుబట్టడంతో ఇప్పుడు జనసేనలో ఇది ఒక కోపాన్ని రగిలిస్తూ ఉంది ఈ విషయం. మరి దీని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఆ పార్టీ నాయకులు కానీ పెద్దగా స్పందించకపోయినప్పటికీ లోపల మొదలు పడిపోతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ పెద్దలు ఈ విషయాన్ని బయట పెట్టకపోయినప్పటికీ ఖచ్చితంగా వారి కింది స్థాయి నాయకులు కానీ, లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో వారి మీద, అధిష్టానం మీద ఒత్తిడి చేయిస్తున్నారన్నది మాత్రం నిజం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ నారా లోకేష్ గారిని పక్కకు తోసేశారనే ఒక ఉదంతం కూడా పెద్ద తీవ్రమైనటువంటి చర్చ లేపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే ఈ మధ్యకాలంలో టీటీడీ చైర్మన్ కూడా రాజీనామా చేయాలి, క్షమాపణలు చెప్పాలి, అలాగే అక్కడ జరిగిన తొక్కిసలాట్లో 6 మంది చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడగా, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నేనే క్షమాపణలు చెప్తే మీరెందుకు చెప్పలేకపోయారు అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని ఆయన వెళ్ళబుచ్చడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూసాం. ఈ విషయాన్ని నారా లోకేష్ గారి దగ్గర ప్రస్తావించినప్పుడు విలేకరుల మిత్రుడు అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత అభిప్రాయం, తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కాదు అని ఆయన ఖరాఖండిగా చెప్పడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేనల్లో విభేదాలు ఖచ్చితంగా వచ్చాయి. ఈ విభేదాలు ఎంతవరకు వెళ్తాయి? అధికారం మార్పిడి జరిగే వరకు వెళ్తాయా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీటిని సద్దు మణిగే వరకు తీసుకెళ్తారా, లేదంటే పార్టీలో ఉన్నటువంటి చాలామంది అభిప్రాయాల మేరకు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. అలాగే కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినటువంటి జనసేన ఒకవేళ నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ప్రాధాన్యత తగ్గిస్తూ పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ నారా లోకేష్ ప్రాధాన్యత పెంచడం కోసమే అని చెప్పేసి జనసేన అభిప్రాయపడటంతో రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనసేన వారు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. మరీ ముఖ్యంగా ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణని వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలిస్తూ ఉంది. ఏం జరుగుతూ ఉంది అనేది చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.